మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ ఐటీ సజ్జ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి నవరాత్రులు చేసేవారు, అలానే వినాయక చవితి తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా పూజ పునస్కారాలు చేసుకొని ఆ స్వామివారిని పూజించి ఆ స్వామివారి నిమజ్జనకి అయితే కనుక ఈ యొక్క బీచ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, చాలా కోలాహలంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పిఎంఆర్ నుంచి వచ్చాము. మామూలు బీచ్ చాలా వరకు దగ్గరే అండి, 2 కిలోమీటర్స్. ఎలా జరిగింది? చాలా బాగుందండి. ఈసారి మమ్మల్ని లోపల కూడా ఎలా చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ బయట నుంచి వెళ్ళిపోయాం. ఇప్పుడు చాలా బాగుంది అంటాను. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా చేసుకున్నాం. అపార్ట్మెంట్ లో బాగా చేసుకున్నాం. 5 days ఉంచాము. ఈ రోజు నిమజ్జనం చేయడానికి వచ్చాం. చాలా వండర్ఫుల్ గా జరిగిందండి. మేము వెన్సా క్లాసిక్ మధురవాడ నుంచి వస్తున్నాం అండి. ఆర్టీసీ కాలనీ, శ్రీనివాస నగర్. ఎన్ని కిలోమీటర్స్ అండి? అదే లీడర్షిప్. ఏ ఆటంకాలు, ఏ విఘ్నాలు రాకుండా చూడాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, బాలగణపతి సూపర్ స్టార్. ఆ పేరు సముద్రపు నాయుడు అండి. సముద్రపు నాయుడు సముద్రానికి వచ్చారు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా జరిగిందండి. అన్ని అనుకున్నట్టు అన్ని జరిగినాయి బాగా. లాస్ట్ 3 years నుండి మేము పెడుతున్నామండి. పిఎం పాలెం అండి. ఈసారి చాలా వరకు అంటే వ్యర్థాలన్నీ అక్కడ పెట్టేసి ఓన్లీ వినాయకుని అయితే కనుక ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి, పోలీసు వారు అండ్ జీవీఎంసీ వారు కూడా దాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అండ్ పెట్టుకుని మట్టి బొమ్మ మేము తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇప్పుడు మట్టి బొమ్మ కలిపేసాము. ఓకే అండి. జీవీఎంసీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ తీసుకున్న డెసిషన్ అయితే చాలా మంచి డెసిషన్ అండి. ఈ ఏదైతే పత్రిగడ్డ ఉందో అది ముందుగానే బయట ఆపడం జరిగింది. సో దట్ వ్యర్థమంతా కూడా సముద్రంలో కలగకుండా ఓన్లీ మట్టే సముద్రంలో కలవడానికి అలౌ చేశారు. కాబట్టి అది త్వరలో మట్టిలో కలిసిపోతుంది. అండ్ పత్రి అంతా కూడా జీవీఎంసీ వాళ్ళు వాళ్ళ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రాసెస్ చేస్తున్నారు. కాబట్టి వేస్ట్ టు వెల్త్ కాంప్లెక్స్ ద్వారా అది మంచి పరిణామంగా తీసుకోవచ్చు. వినాయక చవితి నిమజ్జనం మరి మనకైతే విశాఖపట్నంకి బీచ్ చాలా దగ్గర. సో దీన్ని ఏ విధంగా భావిస్తారు? అండ్ అలానే విశాఖపట్నం గురించి ఏం చెప్తారు? అంటే విశాఖపట్నం అనేది పీస్ ఆఫ్ సిటీ అండి. అంటే ఒకటి డెస్టినీ ఆఫ్ రిటైర్డ్ పీపుల్ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ చాలా శాంతియుతంగా ఉంటుందని రీసెంట్ ఆర్టికల్లో కూడా వరల్డ్ లో సేఫెస్ట్ సిటీ ఏంటంటే విశాఖపట్నం అని వచ్చింది. సో విశాఖపట్నంలో పండుగ చేసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులుగానే భావించాలి. ఎందుకంటే వీళ్ళకి సీసోర్ దగ్గరగా ఉండడము అండ్ సీ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఫెసిలిటీస్ అని అన్ని అందుబాటులో ఉంటాయి. అండ్ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ అన్ని కూడా తగిన డిస్టెన్స్ లో ఉన్నాయి. కాబట్టి అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. డెవలప్మెంట్ కూడా ఏషియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కాబట్టి డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న పబ్లిక్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా సరే అనుకూలమైన ప్రాంతం చెప్తాను. సిటీ పెరుగుతుందని అంటే ప్రతి ఇండివిజువల్ కూడా ఎదుగుతున్నట్టు లెక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పాలంటే ఆ చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ ధూమ్ ధామ్ అనే ఒక నినాదాలతో అయితే కనుక జై జై గణేష్ అని చెప్పేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ప్రతి వినాయకుడిని వాళ్ళ చేతుల్లో, అంటే లైటింగ్ ఉన్నంత వరకు వాళ్ళ చేతుల్లోనే వాళ్ళు ఇక్కడ స్విమ్మర్స్ ఉన్నారు. ఆ స్విమ్మర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఏర్పాటు చేశారో వాళ్ళే తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ బీచ్ వరకు అయితే కనుక వాళ్ళే తీసుకొచ్చి బొమ్మని వాళ్ళ చేతితో అందించడం జరుగుతుంది. కానీ ఈ పరిణామం అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు భక్తులు కూడా. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళ స్విమ్మర్స్ వాళ్ళ చేతితో వాళ్ళు ఇచ్చి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వదిలే ఛాన్సెస్ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా బాగుంది. అండ్ అలానే పర్యావరణాన్ని కాపాడుతూ ఏదైతే ఆకులు పత్రి ఇవన్నీ వ్యర్థాలు ఏవైతే కొన్ని ఉన్నాయో అవి బయట ఉంచేసి పర్యావరణాన్ని అలానే బీచ్ యొక్క అందాన్ని పాడు చేయకుండా కేవలం ఈ మట్టి బొమ్మలన్నింటినీ నిమజ్జనం చేస్తూ చాలా శాంతియుతంగా అయితే కనుక జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం భీమిలి.